క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆదివార ఆరాధన కార్యక్రమానికి ప్రభు పేరిట మీకు స్వాగతం తెలియచేస్తున్నాను. మరి దేవుని మాటలు మనకు వినిపించబడుతుండగా అవి దేవుని లేఖనాల్లోంచి వినిపించబడే వర్తమానాలు కనుక, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైనవి కనుక దయచేసి మనం ఆలయంలో ఉన్నప్పుడు ఏ రీతిగా మరి భక్తి శ్రద్ధలతో మరి సిద్ధపడి క్రమమైన రీతిలో మరి ఆలకిస్తామో అదే రీతిగా మరి గృహాల్లో కూడా ఈ వాక్యము మనం ఆలకించాలని, మరి ఆయా పనిపాట్లు చేసుకుంటూ ఆయా రీతులుగా ఉంటూ మరి వాక్యం ధ్యానం చేయడం అనేది దేవుని అనగా వినిపించబడే వర్తమానాన్ని మాత్రమే కాకుండా వినిపించే దేవుని నిర్లక్ష్యం చేసిన వారము లేకపోతే అశ్రద్ధ చేసిన వారం అవుతాం. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తూ మరి శ్రద్ధతో ఆలకించాలని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దప్పిగొనిన వారులారా నీళ్ల యుద్ధకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో ఇయ్యకనే ద్రాక్షరసము పాలను కొనుడి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సికింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రత్యేక ఆరాధన కార్యక్రమములు ఈ పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ దివ్యమైన సన్నిధి మా మీద కృమ్మరింప చేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యమును ప్రభా మా హృదయాలకు అన్వయించుకుని అనుసరించగలిగిన ఆధ్యాత్మిక శ్రద్ధ మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీ సన్నిధి ఉంచమని, మీరు మా మధ్యలో ఉన్నారని, మా మాటలు మీరు వింటున్నారని, మీ మాటలు మేము శ్రద్ధతో ఆలకించాలని మేము హెచ్చరిక చేయబడుతూ నీ ఎదుట చేరి ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రభా మరి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. కొందరు ఆయా రీతులుగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసమాధాన స్థితిగతుల మధ్య ఉన్నారు, అదే రీతిగా అనారోగ్య స్థితిగతుల మధ్య ఉన్నారు. కొంతమంది ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పిన ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మా పట్ల నీవు శ్రద్ధ కలిగి సమస్య కలగకపోయినప్పటికీ నీవు మాతో ఉన్నావని, గాఢాంధకారపు లోయలో మేము సంచరించినా ఏ అపాయమునకు మేము భయపడమని, ఎందుకంటే నీవు మాకు తోడుగా ఉంటావని, నీ కాపరత్వంలో నీ కాపుదలలో మేము సదా ఆరోగ్యంగా, ఆనందకరంగా, క్షేమంగా, ఆధ్యాత్మిక ఎదుగుదలలో కొనసాగుటకు మీ కృప దయచేయమని మీ సన్నిధి కాంక్షిస్తూ మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మరి మన సండే స్కూల్ బిడ్డలు ఒక పాట పాడుతారు. ఆ తదుపరి మరి మన ప్రియ సోదరి సండే స్కూల్ టీచర్స్లో ఒకరు శ్రీమతి నాన్సీ రాజేష్ దేవుని వాక్యము చదివి వినిపిస్తారు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. Trust in the Lord and don't be sad. He is a friend so true. No matter what your troubles are, Jesus will see you through. Sing when the day is bright. Sing through the darkest night every day. All the way, let us sing, sing, sing. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్యము అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. కక్ష చేతనైనను వృధాతి క్షయము చేతనైనను ఏమీ చేయక
వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. మనమందరము దేవుని వాక్యము చేతబట్టుకొని నీ వాక్యము అనే కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత వారం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోని మొదటి 3 వచనములు మనము ధ్యానం చేశాము. మరి 3, 4 వచనాలు మరి ఒకే క్రమంలో ఉన్న నేపథ్యంలో మరి ఈనాటి వాక్యం కొరకు 3, 4 ఈ 2 వచనాలు ఎన్నిక చేయడం జరిగింది. ఒకసారి మరలా చదువుదాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. మరి గత వారంలో మరి ఆ కక్ష చేతనను వృధాతిశయం చేతనను ఏమీ చేయక ఆ మాటలు మనం ధ్యానం చేశాం. మరి ఈనాడు వినయ మనస్సుతో మరి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకుని మీలో ప్రతివాడు తన సొంత కార్యములు కాకుండా ఇతర కార్యములు కూడా చూడవలను అనే ఈ వాక్య భాగాన్ని నేను ఈరోజు ధ్యానం చేయాలని తలస్తున్నాను. వినయ మనస్సు గలవారై అనగా హంబుల్ మైండ్, తను తాను తగ్గించుకొని మరి తనకున్న ఆధిక్యతలు బట్టి లేకపోతే తనకున్న యోగ్యతలు బట్టి సామాజిక గుర్తింపును బట్టి మనని మనం మెప్పించుకొనకుండా తగ్గించుకొనాలి అన్నది క్రీస్తు భావన. మరి ఆ తర్వాత వాక్య భాగంలో క్రీస్తు యేసు వారు ఏ రీతిగా తగ్గించుకున్నారో ఆ వివరాలు రాయబడ్డాయి. కానీ అది ఈ వారపు ధ్యానం కాదు కాబట్టి నేను మన గురించి తెలియచేస్తున్నాను. గత వారం నేను తెలియచేశాను, మనకు ఉన్నవి అనుకున్నవి ఏవైనప్పటికీ కూడా అది ఆయన ఉచితమైన దయాసంకల్పం ద్వారా అనుగ్రహించబడ్డవి. నా జననము కానీ, నా కుటుంబము కానీ, నా నేపథ్యము కానీ, ఈ సామాజిక వర్గీకరణ నేపథ్యంలో మరి భావించబడిన కులము కానీ, కుల వ్యవస్థ కానీ, ప్రాంతము కానీ, భాష కానీ, దేశం కానీ, ఇవేవి నేను తెచ్చుకున్నవి కాదు, నేను కోరుకున్నవి కాదు. దేవుని దయాసంకల్పాన్ని బట్టి ఈ భూమండల చరిత్రలో, మానవ చరిత్రలో ఒకానొక కాలంలో మనం ఈ లోకంలో జన్మించబడ్డాం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క స్థితిగతుల మధ్య మనం ఈ లోకంలో ప్రవేశించాం. కాబట్టి మనకు ఉన్నవి ఏవైనప్పటికీ, అలాగే జీవించిన కాలంలో మనకు కలిగినవి ఏవైనప్పటికీ కూడా అది ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినవి అన్న వాస్తవాన్ని మనము అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒకవేళ మనకున్న వాటిని బట్టి మనము
అహంకారపూరితమైన లక్షణాన్ని కలిగి ఉంటే అనుగ్రహించిన దేవుడు తిరిగి వాటిని తీసుకోగలడు. చాలాసార్లు మనము మనకున్న వాటిని బట్టి అతిశయపడుతున్నప్పుడు ఏదో ఒక సమస్య మన జీవితంలో ప్రవేశిస్తే మన ఆస్తులు కానీ లేకపోతే ఐశ్వర్యాలు కానీ కరిగిపోతుంటాయి. కొంతమందికి వ్యసనాలకు బానిసలైపోయి ఆ పితరులు స్వాస్థ్యముగా అందించిన అన్నీ కూడా మరి చేస్తారు. కొన్నిసార్లు అనుకోని బలహీనత కలిగినప్పుడు ఆ అనారోగ్యతలోంచి బయటపడటానికి మరి లక్షలు మనము వెచ్చించాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు మరి బిడ్డల ప్రయోజకత్వం కొరకు ఉచితంగా ఫ్రీగా సీట్ పొందాల్సిన పరిస్థితుల మధ్య లక్షలు పెట్టి మనము బిడ్డలకు ఆ విద్య కొరకు సీట్ సంపాదించాల్సి వస్తుంది. కాబట్టి దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వకుండా మన భవిష్యత్తు కొరకు మనం ఏది పొదుపు చేసుకున్నా అది మరొక రీతిగా దానికి ఇంకా అనేక రెట్లు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఆయన మన యోగక్షేమాలు చూసుకుంటాడు. ఇతర ఖర్చులు, మనకు అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు రాకుండా చేస్తాడు. సో మనం ఏం చేస్తుంటామంటే ఇచ్చిన దేవుని విస్మరించి ఇవ్వబడిన వాటిని బట్టి అతిశయపడుతూ ఇదంతా నాది, నా స్వార్థం అనే భావనలో భ్రమలో కొనసాగుతూ ఒక గడి ఆసనమయ్యేసరికి అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన తర్వాత మన బిడ్డలు అనుకున్న వారు వాటిని ఉంచుకుంటారో లేకపోతే వాటిని కరిగింప చేసుకుంటారో మనకు తెలియదు. సో కాబట్టి మనకు ఏమి ఉన్నప్పటికీ కూడా మనకు అనుగ్రహించబడినవి కానీ మనవి అనుకున్నవి ఏవి కూడా మనల్ని ఈ లోకంలో నుండి ఆ లోకంలోనికి నడిపించవు. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా మన యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోకం చేరాలి. ఆ పరలోకం చేరాలంటే మనకున్న వాటి మీద ఆధారపడకుండా మనకు అనుగ్రహించిన దేవుని మీద ఆధారపడాలి. నేను క్లుప్తంగా ఒక వృత్తాంతం చెప్తాను. ఒక ధనవంతుడు యవనస్తుడు యేసు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు నేనేం చేయాలని అడుగుతాడు. ధర్మశాస్త్రం పాటిస్తున్నావంటే పాటిస్తున్నానయ్యా అంటాడు. సరే, నీకున్నవి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమంటే ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. సో ఆయన తనకున్న వాటిని వదులుకోలేకపోయాడు. తద్వారా ఏం చేసంటే నిత్య జీవాన్ని వదులుకున్నాడు. ఒకవేళ నిత్య జీవాన్ని కోరుకొని ఇవి వదులుకోవడానికి సాహసించుంటే దేవుడు ఇవేమి తాను తీసుకోడు, తనకు అవసరం లేదు. కానీ నీ మనసుకు అది పరీక్ష. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? దేవుని కొరకు నీ ప్రాధాన్యత ఎలా ఉంది? ఇతరుల పట్ల, ఆ లేని వారి పట్ల నీ ప్రాధాన్యత ఎలా ఉంది? సో ఈ వాస్తవాల మధ్య వినయ మనస్సు, హంబుల్ మైండ్ అనే ఆ మాటను నేను ఈరోజు కొద్దిసేపు ధ్యానం చేయాలని తలస్తున్నాను. యేసుప్రభు వారి పరిచర్య కాలంలో యేసుప్రభు వారిని వెంబడించిన ఆ శిష్యులు కూడా మరి ఆయనకు చాలా సమీపముగా ఉండి ఆయన జీవితాన్ని పరిశీలిస్తున్నారు. ఆయన ఏ రీతిగా ఒక సామాన్యమైన వడ్లవాని కుటుంబంలో ఒక పశువుల పాకలో జన్మించాడు, తర్వాత ఆయన జీవించిన జీవిత విధానం, ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదు అనే అటువంటి తగ్గింపు కలిగిన ఆ జీవిత అనుభవాలు మరి స్వయంగా దగ్గరగా ఉండి మరి గమనిస్తున్నప్పటికీ కూడా వారిలో ఎవరు గొప్పవారు అనే భావన కలిగింది. సో మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం ధ్యానం చేస్తే అక్కడ యేసయ్య చెప్పిన మాట, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీకు దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చును. సో మీరు దేవుని దృష్టిలో గొప్పవారు అని భావించబడాలంటే నీవు ఈ లోకము దృష్టిలో తాము తగ్గించుకోవాలి. అనగా దేవుని చేత హెచ్చించబడాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. అలాగే మీలో ఎవడు ముఖ్యుడుగా ఉండాలని భావించాడో అతడు మీకు దాసుడై ఉండాలి, అనగా పరిచర్య చేసేవాడుగా ఉండాలి. కొన్నిసార్లు ఆలయాల్లో కూడా మరి ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పని చేయడానికి చాలామందికి ఆ మనస్కరించదమ్మా, మేమేంటి అని భావన కనబడుతుంది. నాకు చాలా సంతోషం, ఎక్లేషియాలో ఆ భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు పెద్దవారు కానీ చిన్నవారు కానీ పసిబిడ్డలు కూడా మరి ఆ నిర్మాణానికి ఎంతగా చేయూతనిచ్చారో, ఎంతగా శ్రమపడ్డారో ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తుంది. చాలా సంతోషిస్తున్నాను. సో కాబట్టి యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే వి మస్ట్ హ్యావ్ ఎ హంబుల్ మైండ్. గత వారం చెప్పిన మాట ఏంటంటే సింగిల్ మైండ్, ఏక మనస్కులై ఉండాలి. ఈ వారము దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ దీన మనస్సు అంటే నీవు సామాజికంగా ఎటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు పరిచారకుడుగా ఉండాలి, లేకపోతే దాసుడుగా ఉండాలి. దానికి యేసుప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మనుష్య కుమారుడు అనగా యేసయ్య పరిచారము చేయించుకున్నటకు, పరిచర్య జరిగించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము జరిగించడానికి, అనగా నాట్ టు బీ సర్వ్, అనగా నేను నాట్ టు బీ సర్వ్డ్ బట్ టు సర్వ్ అనే ఆ మాట, అనగా సేవ చేయించుకోవడానికి నేను రాలేదు, కానీ సేవ చేయుటకు నేను వచ్చాను. స్వయంగా యేసుప్రభువు వారే ఆ భావనతో ఆ మాట చెబుతూ ఉంటే మనము, అనగా ఈ లోకంలో అల్పమానమైన మనము ఎటువంటి ఆ తగ్గింపు లేకపోతే ఆ దీన మనస్సు కలిగి ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం చూస్తే మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును. తను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునివాడు తగ్గించబడతాడు. గత వారం చెప్పాను అతిశయించువాడు అని. సో మనము ఆ సెల్ఫ్ బోస్టింగ్ ఈ అనుభవాల మధ్య ఉంటాం. కాబట్టి మనని మనము మెప్పించబడాలని ప్రయత్నం చేస్తుంటాం. మరి ఎవరైనా మనల్ని మెచ్చుకోకపోతే లేకపోతే గుర్తించకపోతే చాలా బాధపడుతూ ఉంటాం. అందుకే లూకా సువార్త 9:48లో కూడా ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండెను వాడే గొప్పవాడని నేను మీతో చెబుతున్నాను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఇదే విషయాన్ని లూకా సువార్త 22, 24, 26లో కూడా వ్రాయబడింది. మరి యేసు ప్రభువారు కేవలము బోధించిన వాడు మాత్రమే కాకుండా ఆ బోధల సారాంశాన్ని ప్రాక్టికల్గా నిరూపించిన వాడు కూడా. మనకు తెలుసు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు అపవాది వచ్చి ఆ ఇస్కరియోతు యూదా హృదయంలో ప్రవేశించినప్పుడు ఆయన దేవుని యొద్ద నుంచి నేను వచ్చానని, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి వాడునని, దేవుడు తనకు అనగా తండ్రి తనకు సర్వ అధికారము అనుగ్రహించాడని ఎరిగి ఉండి భోజన పంక్తిలోంచి లేస్తాడు. ఆ ఫుట్ వాషింగ్ అనే ఆ ఇన్సిడెంట్లో ఆ స్పష్టంగా ఆ ఇంట్రడక్టరీ వర్డ్ అంటే తాను తండ్రి యొద్ద నుంచి వచ్చాడని, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ ఆసనమైందని, ఆ తండ్రి తనకు సర్వ అధికారం అనుగ్రహించాడని ఎరిగి, అనగా సర్వ అధికారం కలిగిన వాడు భోజన పంక్తిలోంచి లేచి ఆ గౌరవానికి సూచన అయినటువంటి ఆ పై వస్త్రాన్ని తొలగింపచేసి పనివానికి సూచన అయినటువంటి నడుముకు టవాల్ చుట్టుకొని పల్లెము తీసుకుని పాదాలు కడగడం మొదలు పెడతాడు. సో ఆయన హెచ్చించబడాలి అంటే తాను తగ్గించుకోవాలి అనే ఆ భాష్యాన్ని ప్రాక్టికల్గా ఆయనే స్వయంగా చేసి వారికి చూపించాడు. కాబట్టి వినయ మనస్సు గలవారై లేకపోతే దీన మనస్సు గలవారై ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి.
అలా యోగ్యుడని ఎంచుకోవాలంటే వినయ మనస్సు లేకపోతే దీన మనస్సు అనేది తప్పనిసరిగా ఉండాలి. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనే వాస్తవాన్ని యేసుప్రభు వారు స్వయంగా చెప్పి తాను స్వయంగా ఆచరణలో చూపించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను అంటూ, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ, నేను విశ్రాంతి కలగచేస్తానంటూ, ఆ విశ్రాంతి ఎలా కలుగుతుందంటే, నేను సాత్వికుడును దీన మనస్సు కలవారును కనుక నా మీద మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. స్వయంగా దేవుని కుమారుడై ఉండి కూడా ఆ సాత్వికత్వాన్ని దీన మనస్సును కలిగి ఉండటం ద్వారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, ఆ భారము తొలుగుతుంది, నా కాడి మీ భుజాల మీద. ఆ కాడి అంటే దీన మనస్సు, సాత్వికమనే ఆ కాడిని మీరు ధరించుకుంటే మీ ప్రాణానికి సుఖము కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, సాధారణంగా ఒకసారి గమనించండి, మనము ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు మనకు కొంత ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఒక అచీవ్మెంట్ మనం చేసామనుకోండి, మరి ఆ చుట్టుపక్కల ఉన్న వారు గుర్తించకపోతే, వారు గుర్తించేంత వరకు ఎలాగైనా ఆ సబ్జెక్టు అక్కడ లేవనెత్తాలని, వారందరూ కలిసి బాగా చేసావండి అని చెప్పాలని మనము చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక వాక్యోపదేశం చేసినా, ఒక ప్రార్థన చేసినా, ఒక పాట పాడినా, లేకపోతే ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరిగించినప్పటికీ కూడా మనలో ఒక భావన ఏంటంటే, మనము గుర్తించబడాలి, మనల్ని మెప్పించబడాలి అనే భావన మనకు ఉంటుంది. ఒకవేళ ఎవరు మనల్ని ఐడెంటిఫై చేయలేదనుకోండి, గుర్తించలేదనుకోండి, ఒక భారం, ఏంటి ఎవరు కూడా కనీసం వాళ్ళు కూడా నన్ను గుర్తించలేదండి, వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదండి. కొన్ని ఫంక్షన్లోకి వెళ్తారు కొంతమంది, మంచి చక్కని వస్త్రాధరణతో వెళ్తారు, చాలా విలువైన వజ్రాలు కానీ వస్త్రాలు కానీ ధరించుకొని వెళ్తారు. కానీ ఆ ఫంక్షన్లో ఎవరు నోటీస్ చేయలేదనుకోండి, ఎవరు గుర్తించలేదనుకోండి, ఎవరు బాగుంది అనలేదనుకోండి, ఇమీడియట్గా ఎంత బరువు ఎంత భారము, చిచ్చిచి ఏం ఫంక్షన్ అండి, అక్కడ ఏమి బాగాలేదు అని ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాత్రి నిద్ర పట్టదు, మనకి విశ్రాంతి దొరకదు. సో ఆల్సో యేసు ప్రభువారు ఏం చెప్తారంటే, మీ ప్రాణమునకు విశ్రాంతి కలగాలంటే మీకు ఆ హెచ్చింపు లక్షణం కాదు, దీన మనస్సు కావాలి, సాత్వికత్వం కావాలి. అప్పుడు ఏమవుద్దంటే, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు ఒకరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినప్పటికీ ప్రభు దృష్టిలో నువ్వు హెచ్చించబడుతున్నావు కాబట్టి, ప్రభు దృష్టిలో నువ్వు మెప్పించబడుతున్నావు కాబట్టి, ప్రభు నిన్ను గణపరుస్తున్నాడు కాబట్టి, నీవు ఆ భావనతో నీ ప్రాణము సుఖముగా ఉంటుంది, హాయిగా విశ్రాంతి తీసుకుంటావు. సో ఒక విశ్వాసిగా నీకు నాకు కావాల్సింది, ప్రభు తన రాజ్యంలో తన సన్నిధిలో మనల్ని గుర్తించుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని అక్కడ ఆ ప్రదేశంలో ఆ స్థితిలో మనం పిలవాలి, మనం గణపరచాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండు అంటూ మనల్ని స్వాగతించాలి. ఈ లోకంలో ఎంతగా మనము గణపరచబడినప్పటికీ ప్రభు దృష్టిలో మనము గణపరచబడకపోతే, లేకపోతే ప్రభు గుర్తించకపోతే, ఈ లోకంలోని ఘనత ఏదైనప్పటికీ కూడా మన వెంబడి రాదు సరికదా, అది ఇక్కడే సమాధి అయిపోతుంది. సో మనము దేని గురించి ఆశపడాలంటే, దేవుని దృష్టిలో, దేవుని చేత, దేవుని సన్నిధిలో మనము గుర్తించబడాలి. అనగా ఆయన మనల్ని గుర్తించాలంటే ఆయన కోరిన జీవిత లక్షణాలు, ఆయన కోరిన మానసిక స్థితిగతులు, ఆయన కోరిన మనస్సు నీలో నాలో ఉండాలి. ఆయన నిర్దిష్టంగా చెప్పి చూపించిన ఒక వాస్తవం ఏంటంటే, వినయ మనస్సు లేదా దీన మనస్సు. నేను దీన మనస్సు గలవాడును సాత్వికుడును అంటాడు. ఈ సాత్వికత్వం అనగా మీక్నెస్. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ ధన్యతల్లో యేసుప్రభు వారు స్వయంగా చెప్తారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అనగా సాత్వికత్వం అనే ఆ లక్షణాన్ని,
నీవు నేను కలిగి ఉన్నప్పుడు ఈ భూమండలాన్ని స్వతంత్రించుకుంటా, అనగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ నీలోని ఆ దీన మనస్సును బట్టి, ఆ సాత్వికత్వాన్ని బట్టి నీకు స్వాగతం కలుగుతుంది. ఏ ఎన్విరాన్మెంట్లో అయినప్పటికీ, ఏ స్థితిగతులు అయినప్పటికీ, మరి హయ్యర్ సిచ్యుయేషన్లో కానీ లేకపోతే లోయర్ సర్కమ్స్టాన్సెస్లో కానీ మరి సమానముగా నీవు ఉండగలవు. ఎందుకంటే నీలో ఆ దీన మనస్సు ఉంది కాబట్టి. సో ఈ దీనత్వము లేకపోతే ఈ సాత్వికత్వము, ఈ మీక్నెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వీక్నెస్. సాత్వికత్వము అనే బలహీనత కాదండి. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ బట్ ఎ పవర్ to withstand the humiliation. Meekness is a power to withstand all the humiliations. నిన్ను ఎంతమంది అగౌరవపరిచినప్పటికీ ఆ గౌరవాన్ని తట్టుకోగల శక్తిని కలిగించేది సాత్వికం. ఏనుగు వెళ్తుంటుంది, ఆ భారీ ఆకారాన్ని చూచి అదే స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న ఆకారం కుక్క మురుగుతూ ఉంటుంది. ఒక 10-12 కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆ ఏనుగు పట్టించుకోదు. ఒకవేళ ఏనుగు ఒక కాలుతో ఇలా అంటే లేకపోతే ఆ పాదము ఆ కుక్క మీద పడితే నలిగిపోతుంది. ఆ విషయం ఆ కుక్కకు తెలియదు, కానీ ఏనుగుకు తెలుసు. కాబట్టి ఎన్ని కుక్కలు మురిగినప్పటికీ కూడా ఏనుగు పట్టించుకోదు, పోతూనే ఉంటుంది. బికాజ్ ఇట్ నోస్ ఇట్స్ ఓన్ పవర్. తన శక్తి ఏమిటో, తన సామర్థ్యం ఏమిటో దానికి తెలుసు. కాబట్టి అది పట్టించుకోదు. ఈ సాత్వికత్వం గురించి మనం వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో సాత్వికుడిగా పేరుగాంచిన ఒక వ్యక్తిని తప్పనిసరిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దీన మనస్సు, ఈ వినయ మనస్సు, ఈ సాత్వికత్వము, ఇవన్నీ కూడా ఒకే గ్రూపుకు చెందినవి. సో ఈ మోషే భక్తుని గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో కానీ 7వ వచనంలో కానీ ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే అక్కడ మోషే మీదకి సొంత వారే తిరుగుబాటు చేస్తారు. ఎవరంటే అన్నయ్య అహరోను, అక్కయ్య మిరియాము. అహరోను ఆ తర్వాత కాలంలో యాజకుడు అవుతాడు. మిరియాము ప్రవక్తిగా ఆమె పిలువబడుతుంది. మోషే నాయకుడు. కానీ వారికి అక్కడ ఆ మోషే వివాహ విషయంలో ఒక వివాదం వచ్చి వారు ఏమంటారంటే, దేవుడు మీతోనే మాట్లాడా, మమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు కదా, మోషే నువ్వు గర్వపడుతున్నావేమో, నీకు నోరుగా ఉన్నది నేనే అనే భావన వారి మధ్యలో కలిగింది. ఆ సమయంలో మోషే గురించి దేవుడు 4 ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేస్తాడు. దయచేసి గమనించండి. మరి 3వ వచనంలో, భూమి మీద ఉన్న వారందరిలో మిగుల సాత్వికుడు, ద మీకెస్ట్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్న వారందరిలో మిగుల సాత్వికుడు. 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ద మోస్ట్ ట్రస్ట్ వర్ది అమాంగ్ ఆల్ హౌస్ హోల్డ్. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 3వది, నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అలాగే 4వది, అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి ఆ సేవకుడి గురించి ఈ సొంత సోదరుడు వారు ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడుతూ, నా సేవకుడైన మోషేకి విరోధముగా మీరు తెగించారేంటి? అతను ఎవరో తెలుసా? ఈ భూలోకమంతటిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను, అనగా నా ముఖదర్శనం చేసుకోగలిగిన వాడు, నా స్వరాన్ని నిదానించి వినగలిగిన వాడు. అటువంటి వాడితో మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని మాట్లాడి ఆ మిరియాముకు ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు మోషే మరలా సాగిలపడి దేవుని ప్రార్థన చేసి మొరపెట్టి ఆమెకున్న ఆ బాధను తొలగింపచేస్తాడు. అంతగా విరోధ భావాన్ని వ్యక్తపరిచినప్పటికీ కూడా వారి గురించి, ఆ విరోధుల గురించి విరోధ భావాన్ని వ్యక్తపరిచిన
తన సోదరు గురించి ప్రార్థన చేసినట్లుగా, వారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేసినట్లుగా కనబడుతుంది. అదే రీతిగా సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కోరహు, దాతాను తదితరులు వారు ఆ సంగీత బృందముగా ఆలయ కార్యక్రమాల్లో నిర్వర్తించిన వారు. దేవుని స్తుతి ఆరాధన చేసే చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైన మరి అవకాశం వారికి ఉంది. అంతటి మరి అవకాశం కలిగినప్పటికీ, ఆరాధన వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా వారిలో అహం కలిగింది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా, నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావేంటి అని మోషే మీద తిరుగుబాటు చేస్తాడు. అక్కడ కూడా మోషే మరి సాగిలపడి మరి దేవుణ్ణి కోరుకున్నట్లుగా మరి కనబడుతుంది. అయినప్పటికీ దేవుడు ఓర్చుకోడు, సహించడు. భూమి నెరలు విరిచి వారిని మింగివేస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనాల్లో మోషే పర్వతం మీద ఉన్నప్పుడు ఆ కింద ఉన్న ప్రజల యొక్క ఆ విగ్రహారాధన మనస్తత్వాన్ని గమనించి వారు ఒక విగ్రహాన్ని చేసుకుని దేవుడు లేడని ఆ విగ్రహాన్నే దేవునిగా కొలుస్తున్న ఆ సందర్భంలో దేవుడు స్వయంగా మాట్లాడిన మాట, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, వారు లోబడనొల్లని ప్రజలు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిదని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకుంటాడు. ఆ బ్రతిమలాడుకున్న సమయంలో, దేవా నీవు ఐగుప్తులోంచి తీసుకొచ్చావు, అరణ్యంలో నీ కోపము వారి మీద మండి వారందరూ చచ్చిపోతే వారిని ఐగుప్తులోంచి విడిపించిన ఆ దేవుడు వారిని అరణ్యంలో కాల్చివేశాడని నీ మీదకే నింద వస్తుంది. దయచేసి వారి పాపాన్ని పరిహరించు, వారి దోషాన్ని విస్మరించు, వారిని క్షమించు అనే ఆ మాటలు కనబడతాయి. ఆ తర్వాత కిందకి వచ్చి వారిని హెచ్చరించిన తర్వాత దేవుని కోపం వారి మీదకి ఎక్కడ వస్తుందో అనే భయముతో 32వ అధ్యాయంలోని 32 వచనాలు చూడండి. 32 వచనాలు. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయమని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఒకవేళ నీవు వారి పాపమును పరిహరించితివా సరే, లేదా నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయము. ఏ గ్రంథం అండి? జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచి. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి. తాను నడిపించిన ఆ 6 లక్షల కాల్బలము కలిగిన ఆ ప్రజల పట్ల మోషేకున్నటువంటి మరి ఆ శ్రద్ధ మనం గమనిస్తున్నాం. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, వినయ మనస్సు గల వారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలనను. సాత్వికత్వంలో లేకపోతే దీన మనస్సులో లేకపోతే వినయ మనస్సులో ఉండే ఆ లక్షణం ఏంటంటే, తను తాను తగ్గించుకుంటూ ఇతరులను హెచ్చిస్తూ ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. కాబట్టి మోషే యొక్క సాత్వికత్వానికి లేకపోతే దేవుడే స్వయంగా సాత్వికుడు అని చెప్పడానికి ఆ లక్షణానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అటువంటి లోబడనొల్లని జనమని దేవుని చేత పేరు పెట్టబడిన ఆ ప్రజల గురించి మోషే ఏమంటే, వారి పాపాన్ని పరిహరించుతువా, లేనిలా నీవు రాసిన నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచి. అనగా దేవుడు ఏ రీతిగానా మోషే పేరును తుడిచివేయడు. కాబట్టి ఎందుకంటే మోషే పట్ల దేవుని సాక్ష్యం ఆ రీతిగా ఉంది కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఆ ప్రజలను మన్నించాలి అనే భావన, అనగా ద కన్సర్న్ ఫర్ హిస్ పీపుల్, ఇతరుల పట్ల శ్రద్ధ కలిగిన ఆ అనుభవాన్ని అక్కడ మనము గమనించవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే 33వ అధ్యాయం 3వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను, ఒకవేళ మీ మీద నా కోపం మండుతుందేమో నేను మీతో రాను, మీరు వెళ్ళండి కానాన్ అంటాడు. నేను మీతో రాను, ఎందుకంటే మీరు లోబడనొల్లని జనాంగం. అంటే అదే అధ్యాయంలో 33వ అధ్యాయం 8వ వచనంలో మోషే ఏం చేస్తాడంటే, నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, దయచేసి నా ప్రభువా మా మధ్యన ఉండి
మాతో కూడా రావలను. నేల వరకు తల వంచి నమస్కారము చేసి దేవుడిని విజ్ఞాపన చేసిన, నేను రాను, మీరే పోండయా కనాను కంటే దయచేసి ప్రభా నువ్వు మాతో రావాలి. ఆ విజ్ఞాపన కూడా ఏంటంటే నేల వరకు తల వంచి దేవునికి విజ్ఞాపన చేసి. కాబట్టి దీన మనస్సు లేకపోతే వినయ మనస్సు, ఈ సాత్వికత్వం అనేది ఏం చేస్తుందంటే, ఒకవేళ ఆ లక్షణము నీలో నాలో ఉంటే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని భావించాలి. అలాగే ప్రతివాడు కూడా తన విషయాలు మాత్రమే కాకుండా ఇతరుల విషయాల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. లేని వారి పట్ల, పేదవారి పట్ల, లేకపోతే వాక్యములో ఎదుగుదల లేని వారి పట్ల, వాక్యానికి భిన్నమైన జీవితము జీవిస్తూ, వాక్యానికి వ్యతిరేకమైన జీవితము జీవిస్తూ తప్పిపోయిన కుమారులు కుమార్తెల పట్ల, ఒక విశ్వాసిగా తోటి విశ్వాసుల పట్ల, తోటి ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. నేను రక్షించబడ్డాను, దేవునిలో ఎదుగుతున్నాను, వాక్యంలో ఎదుగుతున్నాను, నేను పరలోకానికి వెళ్తాను అని నీకు నీవే భావించి ఇతరుల పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండకపోతే ఒకవేళ దేవుడు నిన్ను స్వార్థపరుడు అని నిన్ను కూడా వెలివేస్తాడేమో. నేను నా కుటుంబం మాత్రమే దేవునిలో ఉన్నామండి, మేము మాత్రమే భక్తి శ్రద్ధలతో ఎదుగుతున్నాం, కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు ఏమైనా పర్లేదు, మేము మాత్రం పరలోకానికి వెళ్తాం అనే భావన నీకుందేమో. ఒకవేళ దేవుడు నిర్ణయించిన రీతిగా, దేవుడు నీకు ఆలోచన నేర్పించిన రీతిగా ఇతరుల పట్ల నీకు శ్రద్ధ కలిగి ఉండకపోతే బహుశా పరలోక ప్రవేశం నీకు నీ కుటుంబానికి సాధ్యపడదేమో. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో క్రొత్త నిబంధనలోకి వస్తే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అంటాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. మేలు చేయ చూచుకొనవలను అనగా నీకు మాత్రమే మేలు కలిగే రీతిగా నీ ప్రవర్తన, నీ ఆలోచన కలిగి ఉండకుండా ఎదుటివాడికి కూడా మేలు చేయగలిగిన స్థితిలోనికి మనం వెళ్ళాలి. మన పూర్వీకుల కాలంలో విదేశాల నుంచి ఆ మిషనరీలు వచ్చినప్పుడు వారు మనకు అన్ని విధాలుగా విద్య, వైద్య సదుపాయాలు, అదే రీతిగా గృహ సదుపాయాలు, లేకపోతే ఆలయాలు అన్నీ మనకు సమకూర్చారు. మన సామాజిక స్థితిని మార్చారు. గత వారం మేము కుటుంబ ప్రార్థనలో మా అన్నదమ్ములందరూ జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నప్పుడు, మరి మేము చిన్నతనంలో ఉన్నటువంటి మా సామాజిక స్థితి నేడు దేవుని కృపను బట్టి మేము ఏ రీతిగా దేవుని ప్రేమలో ఎదుగుతూ దేవుడు మమ్మల్ని దీవించడం, ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏ స్థాయి నుంచి, అట్టడుగు స్థాయిలోంచి దేవుడు ఈనాడు ఈ స్థితికి తీసుకుని వచ్చాడు అని మేము జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పితరుల కాలంలో మన స్థితి ఇలా ఉండింది. ఎవరు మనకు సహాయం చేస్తారా అని మరి విదేశాల తట్టు చేయి చూసాము, అధికారుల తట్టు చేయి చాపాము, ప్రభుత్వం వైపు చేయి చాచాము. ఆ రీతిగా ఎవరైనా సహాయం చేస్తేనే కానీ పూట గడవని స్థితిగతుల మధ్య మన పితరులు ఉన్నారు. అందరి గురించి నేను చెప్పడం లేదు, కానీ కొందరు పితరుల గురించి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనలో చాలా మందిని ఈ స్థితిలోంచి ఈ స్థితికి నడిపించాడు. ఈనాడు మనము ఏదైనా అవసరత కలిగితే, ఎవరికైనా సమస్య కలిగితే, పేదవారని కానీ, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ కలిగినప్పుడు కానీ, వరదలు కానీ, బీభత్సాలు కలిగినప్పుడు కానీ, ఈ కోవిడ్ సంబంధించిన ఇష్యూలు కలిగినప్పుడు కానీ, లేకపోతే ఆయా అనారోగ్యతలు, హెచ్ఐవి లాంటి బలహీనత కలిగినప్పుడు కానీ వారికి విరాళాలు ధారాళంగా ఇవ్వగలిగిన స్థితిని మనకి దేవుడు ఇచ్చాడు మనకి. సో ఈ స్థితి నుంచి ఈ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చేయి ముడుచుకోకూడదు. దాతృత్వ విషయంలో కానీ, దేవునికి ఇవ్వడం విషయంలో కానీ చేయి ముడుచుకోకూడదు. చేయి ముడుచుకుంటే ఆ ముడుచుకున్న చేతిలో ఎంత ఉందో అదే నీ దగ్గర ఉంటుంది, అంతకు మించి నీ దగ్గర ఉండదు. అలా కాకుండా ముడిచిన గుప్పిలి నీవు విప్పితే నీ గుప్పిల్లో ఉన్నది బయటికి పోతుందేమో, కానీ అంతకన్నా అధికంగా దేవుడు తన ఆకాశపు వాకిళ్ళు విప్పి విస్తారమైన దీవెనలు క్రమరింపచేస్తాడు. అనగా విప్పబడిన ఈ గుప్పిలి
కేవలము నీ యొద్ద ఉన్నది ఎదుటి వాడికి సహాయంగా వెళ్ళడం మాత్రమే కాకుండా నీ పిడికిని లేకపోతే నీ గుప్పిలి నిండటానికి దేవుని ఆకాశ వర్షములు నీలో ప్రసరింపచేయడానికి, ఆకాశ దీవెనలు నీ మీదకి రావడానికి ఈ తెరవబడిన చేయి మరి సహకరిస్తుంది. కాబట్టి తనకు కలిగిన వాటిని బట్టి అది స్వార్జితమని, స్వంతమని, దాన్ని తనకే అని భావించే ఆ భావన ఏం చేస్తుందంటే ఆ ఉన్నది కొన్నిసార్లు ఏదో ఒక సమస్య వచ్చి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక సమస్య వచ్చి కరిగిపోయే అవకాశం. కాబట్టి దేవుడు నిన్ను ఈ స్థితిలోకి ఎందుకు పెట్టా అంటే నీవు నీ కుటుంబము సుఖపడ్డ మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ ద్వారా దీవించబడాలి. ఎందుకంటే నీవు నీ పితరులు ఒకనాటి కాలంలో ఇతరుల ద్వారా దీవించబడ్డారు కాబట్టి, దీవించబడిన నిన్ను దేవుడు ఈ రీతిగా హెచ్చించాడు కాబట్టి నీ ద్వారా కూడా మరికొంతమంది దీవించబడాలి అన్నది దేవుని భావన. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. నీవు ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తే నీ పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడు. దేవునికి చెందవలసింది నీవు ఇవ్వగలిగితే దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దానికన్నా అధికమైనది దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆ స్వార్థము అనే ఆ భావన మనలోంచి వెళ్ళిపోవాలి. దీన మనస్సు కలిగి, వినయ మనస్సు కలిగి, సాత్వికముతో ప్రతివాడు తన స్వంత విషయములు మాత్రమే కాకుండా, తన స్వంత కన్సర్న్స్ మాత్రమే కాకుండా, సొంత మరి స్వలాభాపేక్ష మాత్రమే కాకుండా ఇతరుల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. సో ఈ హంబుల్ మైండ్ అనేది, ఆ దీన మనస్సు, వినయ మనస్సు అనేది ఏం చేస్తుందంటే తగిన కాలంలో దేవుడు నిన్ను ఎలివేట్ చేస్తాడు. త్రొక్కబడిన అనుభవాల మధ్య కొనసాగమని కాదు, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ కూడా ఏమి లేని వారి వలె ప్రదర్శించబడమని కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి దేవుడు తన కాలంలో, తన సమయంలో ఆయన హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద, ఆ బలమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఎందుకంటే దేవుడు నీ హస్తాన్ని పట్టుకుంటాడు, తన హస్తాన్ని చాచి నిన్ను పట్టుకుంటాడు. ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఏ సమయంలో నిన్ను గుర్తించాలో, ఏ సమయంలో నిన్ను బలపరచాలో, ఏ సమయంలో నీకు ఏది అనుగ్రహించాలో అది అనుగ్రహించడానికి ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలి. అలా ఉండాలంటే నన్ను నేను హెచ్చించుకోకుండా తగ్గించుకోవాలి. ఎదుటివాడి పట్ల చిన్న చూపు చూపకుండా ఎదుటివాడిని కూడా గణపరచగలిగిన ఒక సామాజిక భావన మనకు కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో అంటాడు, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు అది పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు అది పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము అంట. అదే రీతిగా ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదనని పోయిరమ్మని నీ పొరుగువానితో చెప్పవద్దు అంటూ చెప్పిన ఆ మాటలు కనబడతాయి. ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి. 30 కూడా చదువుదాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కలిగింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా, అనవసరంగా గొడవ పడుతుంటారు కొంతమంది. సో నీ పొరుగువాడు నీ యొద్ద ఉన్నప్పుడు నిర్భయముగా ఉండాలి. నీ ద్వారా అతనికి
హాని కానీ ఆపద కానీ కలుగుతుందని భయము ఆందోళన కలగని ఆ సిచ్యుయేషన్ నువ్వు క్రియేట్ చేయాలి. నీవు ఎలా జీవిస్తావు. అందుకే ఆ మంచి సమయ వృత్తాంతాలు కూడా ఆ ధర్మశాస్త్రోపదేశకునికి యేసుప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. అంటే అర్థం ఏంటండి? కేవలం పొరుగువాడిని ప్రేమించమని కాదు, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీవున్న స్థితిగతులను ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావో, నీ పొరుగువాడిని కూడా అదే రీతిగా ప్రేమించాలి. దేవుడు ఒకరికి ఆశీర్వదించి అనుగ్రహించిన కొలది అతడు హెచ్చించబడుతుండగా తనతో పాటు ఉన్న ఇతరుల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, నీ ద్వారా మరి ఇతరులు గణపరచబడాలి అన్న భావన. కాబట్టి క్రీస్తు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని చెప్పిన ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో మన క్రైస్తవ జీవిత అనుభవాల్లో ముఖ్యంగా దేవుని కలిగి ఉన్నామనే భావనలో ఉన్న నీవు నేను ఆ క్రీస్తునకు కలిగిన ఆ మనస్సును సభ్య సమాజానికి మనం పరిచయం చేయాలి అంటే, ఆ దేవుడు మనకు స్వయంగా బోధించి ఆయన స్వయంగా చూపించిన ఆ వినయ మనస్సు, ఆ దీన మనస్సు అనేది మన జీవిత అనుభవాల్లో సాక్ష్యంగా ప్రదర్శించబడాలి, ప్రకటించబడాలి. సో నీలో నాలో ఆ సభ్య సమాజంలోని ప్రజలు నిన్ను చూచినప్పుడు నీలో నాలో ఆ దీన మనస్కుడైన క్రీస్తు కనిపించాలి. ఒకవేళ మనము నేను క్రీస్తును కలిగి ఉన్నాను అని ఆ క్రీస్తును కలిగి ఉన్నాననే ఆ భావన మధ్య నిన్ను నీవు అతిశయపడుతున్నావేమో, లేకపోతే ఆ అతిశయపడడం ద్వారా నిన్ను నీవు ప్రదర్శించబడ్డానికి, లేకపోతే ప్రకటించబడ్డానికి, లేకపోతే హెచ్చించబడ్డానికి, గుర్తించబడ్డానికి ఇతను మంచి భక్తిపరుడండి, ఇతడు మంచి నీతిమంతుడండి, మంచి ప్రార్థనాపరుడండి, మంచి ప్రసంగికుడండి అని ఆ క్రీస్తును కలిగి ఉన్నానని, ఆ లక్షణాలు కలిగి ఉన్నానని, ఆ తలంతులు కలిగి ఉన్నానని నేను గుర్తించబడాలి, అతిశయించబడాలి, కీర్తించబడాలి, గణపరచబడాలని నీవు భావిస్తున్నావేమో. క్రీస్తును కలిగి ఉన్నానని అతిశయపడే దానికన్నా క్రీస్తు ప్రదర్శించబట్టకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్న దాన్ని బట్టి అతిశయపడాలి. హీ హాస్ చోజన్ యు అండ్ మీ. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని నీ ద్వారా నా ద్వారా సభ్య సమాజానికి క్రీస్తు జీవిత లక్షణాలు, ఆయన బోధించిన లక్షణాలు, ఆయన జీవిత అనుభవ సాక్ష్యాలు నీ ద్వారా నా ద్వారా సభ్య సమాజానికి ప్రకటించబడటానికి, ప్రదర్శించబడటానికి, చూపించబడటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ దీన మనస్సు అనే లక్షణాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు అనే దాన్ని బట్టి దేవునికి సదా కృతజ్ఞత కలిగి, దేవుని ఎడల సదా భక్తిభావము కలిగి దేవునిలో నీవు కొనసాగుతుంటే ఆ నీలో కనిపించినటువంటి ఆ దీన మనస్సును బట్టి దేవుడు నీలోనికి ప్రవేశించి నీ ద్వారా ఆయన జీవిత లక్షణాలు సభ్య సమాజానికి ప్రకటిస్తూ ఉంటాడు, ప్రదర్శిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అతిశయపడాల్సింది మరి క్రీస్తును కలిగి ఉన్నానని కాదు, నేను క్రీస్తును కలిగి ఉండటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన నాలోనికి ప్రవేశించాడు, నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ అల్ప ప్రాణి అయిన నేను, కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత కనుమరుగైపోయే నేను, లేకపోతే ఆవిరి వంటి నేను, నీటి బుడగ వంటి నేను, గాలిలో కొట్టుకొని పోయే ఆ ఆకు వంటి నేను, నన్ను దేవుడు ప్రేమించి తన జీవిత లక్షణాలు నాలోనికి ప్రవేశింపచేసి నా ద్వారా ఆయన సమాజానికి ప్రకటించబడుతున్నాడు, ప్రదర్శించబడుతున్నాడు. కాబట్టి నన్ను ఎన్నుకున్న నా దేవుని బట్టి నేను అతిశయపడాలి, ఆ దేవునికి ఘనత కలగాలి, నాకు కాదు. నేను ఒక పాత్రను మాత్రమే. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఆ భావన నాకు చాలా అవసరం. దేవుని వాక్యాన్ని, ఆ దేవుని వాక్యం అనే జీవాహారాన్ని నేను పంచిపెడుతున్నప్పుడు నేను కేవలం పాత్రను మాత్రమే. ఆ పాత్ర ఎవరికి కూడా భుజించు వారికి శక్తిని కానీ బలాన్ని కానీ ఇవ్వదు. దాని పని అయిపోయిన తర్వాత కడిగి పక్కన పెడతాం, ఇస్త్రాకైతే పడవేస్తాం.
ఆ పాత్ర యొక్క అవసరం అంతవరకే. ఆ పాత్ర ఆ పదార్థాన్ని భుజించు వారికి అందించడం కొరకు ఉపయోగించబడేది. కాబట్టి ఆ భుజించు వారికి శక్తిని కానీ, ఆరోగ్యాన్ని కానీ, బలాన్ని కానీ ఏదైనా ఇవ్వగలిగేది ఆ పాత్రలోని పదార్థమే కానీ పాత్ర కాదు. సో గాడ్ హ్యాస్ చూజన్ మీ. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా ద్వారా వాక్యాన్ని వినిపిస్తున్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా ద్వారా అనేక మంది గురించి ప్రార్థించగలుగుతున్నాను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అనేక మందికి నా స్వరాన్ని బట్టి అనేక మందికి నేను ఆ సంగీత సందేశాన్ని వినిపించగలుగుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఈ తుచ్చమైన దేహాన్ని, ఈ తుచ్చమైన జీవితాన్ని నీవు ఎన్నుకొని నా ద్వారా నీవు ప్రదర్శించబడుతున్నావు. నా ద్వారా నీ వాక్యం ప్రకటించబడుతుంది. నా జీవితం ద్వారా నాలో నీ జీవితం ప్రదర్శించబడుతుందని నీవు దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఉండగలిగితే ఆ దేవుడు తన రాజ్యములో ఆయన హెచ్చిస్తాడు. అందుకే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. అనగా నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను భక్తిపరుణ్ణి అనే ఆ భావన మధ్య నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. నిన్ను ఎన్నుకున్న దేవుడు నీ ద్వారా మరి సభ్య సమాజానికి ప్రకటించబడుతున్నాడు, ప్రదర్శించబడుతున్నాడు. కాబట్టి ఎన్నుకున్న దేవుని నువ్వు గనపరచాలి. ఎందుకంటే ఆ దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోకపోతే నీవు నేను లేము. నీ తలాంతులు నా తలాంతులు ఆయన ఇవ్వకపోతే మనము కలిగి ఉండలేము. సో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి గమనించండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనత మేము కోరుకోలేదు. అక్కడ ఘనత కోరుకోగలిగిన ఆధిక్యత ఏంటో తెలుసా? అక్కడ చూడండి, మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. అనగా వీఆర్ క్రైస్ట్ అంబాసిడర్స్, క్రీస్తు రాయబారులం, క్రీస్తు మెసెంజర్స్ మీ. దేవుని బూరగా దేవుని సందేశాన్ని వినిపించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనాలం, అనగా దేవుని సాధనాలం, దేవుని సేవకులం. కాబట్టి అధికారము చేయుటకు మాకు సమర్థులమత ఉన్నప్పటికీ కూడా మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. పౌలు చెప్తున్న మాట. నేటి సేవకులైన మేము చాలా మంది ఈ విషయాన్ని గమనించాలి. పౌలు అంటాడు, మేము మనుషుల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ ఘనత కోరుకోలేదు. ఘనతకు ఆవశ్యకత ఉంది. అదేంటంటే దేవుడు స్వయంగా తన మెసెంజర్స్గా, తన బూరగా, తన దూతలుగా, తన అపోస్తలుగా మమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. ప్రజలు కాదు, సంఘము కాదు, మనుషులు కాదు, దేవుడే ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ ఘనత మాకుంది. కానీ ఘనపరచబడాలని మేము కోరుకోవడం లేదు అంటూ ఆ తర్వాత అంటాడు, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఉంటిమి. ఇక్కడ ఒక పోలిక ఏంటంటే, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను ఏ రీతిగా గౌరవిస్తుందో, తప్పు చేసిన ఆ సంఘస్థులు కానీ ఆ సహవాసులు కానీ తప్పిపోయినా, తప్పు చేసినా, కొన్నిసార్లు అల్లరి చేసినా, మారాము చేసినా, మరి తల్లి ఏ రీతిగా దగ్గర తీసుకొని ఆదరిస్తుందో ఆ రీతిగా ఒక తల్లి వలె మిమ్మల్ని ఆదరించాము అంట. అలాగే మీరు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు మీరు దారి తప్పిపోకుండా లాగున మిమ్మల్ని ఏం చేసిన దానికి 12వ వచనం చూడండి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలని మేము మీలో ప్రతివానికి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. అనగా దేవుని ఆ పిలుపు ద్వారా కలిగిన ఆ ఆధిక్యతలో నుంచి మీరు ఎక్కడ క్రమము తప్పిపోతారేమో, తప్పిపోయిన బిడ్డలుగా మారిపోతారేమో,
దేవునికి దూరమైపోతారేమోనని కన్న తండ్రి వలె మిమ్మల్ని హెచ్చరించడానికి, లేకపోతే ధైర్యపరచడానికి, లేకపోతే మిమ్మల్ని క్రమపరచడానికి ఒక తండ్రి పాత్ర కూడా పోషించాను. ఒక తల్లిగా గౌరవించాను, ఒక తండ్రిగా క్రమపరిచాను. నేను మీ మీద అధికారం చలాయించడానికి సమర్థులమైనప్పటికీ కూడా, దేవుని చేత స్వయంగా మేము ఎన్నుకొనబడినప్పటికీ కూడా, ఆ సమర్థతను బట్టి మమ్మల్ని మేము హెచ్చించుకోలేదు, గర్వపడలేదు, లేకపోతే మా అధికారం కింద మీరు ఉండాలని మిమ్మల్ని అణిచివేయలేదు. ఒక తల్లిగా లాలించాము, ఒక తండ్రిగా మిమ్మల్ని క్రమపరిచాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపునకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. అందుకోసమే తల్లి వలె తండ్రి వలె నా పాత్ర నేను పోషించాను. మీ మీద ఎన్నడూ నేను అధికారాన్ని వహించలేదు. దేవుని బిడ్డలకు, క్రీస్తునందు ఎదుగుతున్న బిడ్డలకు ఆ వినయ మనస్సు, ఆ దీన మనస్సు, లేకపోతే సాత్వికతతో కూడిన మనస్సు కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం వారు తమ గురించి మాత్రమే కాకుండా ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. నీ యోగక్షేమం మాత్రమే కాకుండా ఇతరుల యోగక్షేమాలు కూడా చూడాలి. అది ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, అన్నిటికన్నా ప్రధానంగా ఆధ్యాత్మిక విషయాల్లో దేవునికి దూరంగా ఎదుగుతున్న వారి పట్ల. మన సొంత గృహాల్లోనే కొన్ని కుటుంబాల్లో తల్లి క్రమముగా భక్తి శ్రద్ధలతో మరి దేవుని ఆరాధిస్తుంటుంది, కానీ భర్త దేవునికి దూరంగా జీవిస్తుంటాడు. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి సమీపంగా జీవిస్తారు, కానీ బిడ్డలు ఏనాడు గుడికి రారు, ఈ సమాజంలో ఎదుగుతూ ఉంటారు. అలా దేవునికి దూరమైన నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ రక్త సంబంధికుల గురించి, నీ పొరుగు వారి పరిచయం ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. You must have an equal concern towards your fellow being. Maybe your husband, your wife, your children, your siblings. ప్రతివాడు అక్కడ రాయబడ్డ మాట, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడాలి. నీ సొంత రక్షణ మాత్రమే కాకుండా ఇతరుల రక్షణ పట్ల కూడా నీవు నేను శ్రద్ధ వహించాలి. ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తునందరి జీవితం మేము ధ్యానం చేశాం. మరి ఈనాడు ఆ క్రీస్తునందరి జీవితం ద్వారా ఎటువంటి మనస్సు కలిగి ఉండాలో ఆ వాస్తవాన్ని 2వ అధ్యాయం ప్రారంభంలో ఆ సింగిల్ మైండ్, ఏక మనస్సు అనే అంశాన్ని మేము జ్ఞాపకం చేసుకోగలిగాం. అవును ప్రభా, ప్రభు ఒక్కడే, బ్యాప్టిజం ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, మరి సమస్తము ఆయనే. కాబట్టి మేము కూడా నీ యందు ఏక భావము, ఏక మనస్సు కలిగి ఉండాలి. మరి మేము మెప్పించుకొనకుండా తమకంటే ఇతరులు యోగ్యులని భావించి మరి మా జీవితాలు సరిపోల్చుకోవాలన్న వాస్తవాన్ని మేము తెలియచేయబడ్డాం. కాబట్టి మాలో అతిశయము కారణాలు ఏమున్నప్పటికీ ఆ అతిశయ కారణాలు మావి అని భావించకుండా మమ్మను ఆ రీతిగా హెచ్చించిన ఆ ప్రభువుకే చెందాలి అన్న ఆ వాస్తవిక దృక్పథంలో మరి నేను కానీ, నాకు కలిగి ఉన్నవి కానీ, నా స్థితిగతులు కానీ, నా కులము కానీ, వంశము కానీ, గోత్రము కానీ, మరి ఆర్థిక స్థితిగతులు కానీ, జ్ఞాన సంపన్నత కానీ, ఉద్యోగ ప్రభావాలు కానీ, ఇవన్నీ కూడా నా ప్రభువు నాకు అనుగ్రహించింది. కాబట్టి ఆ ప్రభువును కలిగి ఉన్న విధానాన్ని బట్టి అతిశయించాలి, కానీ నాకు ప్రభువు కలిగించిన వాటిని బట్టి అతిశయపడకూడదన్న వాస్తవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఆ రీతిగా మాకు కలిగిన వాటిని బట్టి మేము అతిశయిస్తున్నామేమో అవన్నీ ఒకనాడు మేము విడిచిపెట్టాలి. నాకు కలిగి ఉన్న భౌతిక సంబంధమైన యోగ్యతలు ఏవి కూడా
నన్ను పరలోక సంబంధమైన జీవితానికి నడిపించవు గనుక ఆ యోగ్యతలు బట్టి నన్ను నేను అతిశయించుకొనక ప్రభువును కలిగి ఉన్నాను. ఆ ప్రభువు నన్ను తన రాజ్యంలో నడిపింపచేస్తాడు కాబట్టి ఆ ప్రభువును బట్టి దీన మనస్సు కలిగి నేను ఒకరినొకడు హెచ్చించుకుంటూ జీవించాలన్న వాస్తవాన్ని మాకు బోధించావు కనుక ఆ వాస్తవికత నేపథ్యంలో ఆ లక్షణాలు అలవర్చుకుంటూ ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మరి ఈ వాక్యము వింటున్న ప్రజలకు వారి ఆధ్యాత్మిక జీవితానికి వారి ఎదుగుదలకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము సెలవిచ్చిన రీతిగా సిస్టమాటిక్ బైబిల్ స్టడీని మనము జూమ్ ద్వారా ప్రారంభించాం. మరి గత వారం మొదటి క్లాస్ జరిగింది. మరి బైబిల్ గ్రంథం యొక్క నేపథ్యాన్ని, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బైబిల్, అది ఎలా సంకలనం చేయబడింది, ఆ బైబిల్ గ్రంథం యొక్క ఉన్న మరి అదృశ్య శక్తి ఎవరు, ఎలా రాపించారు, ఇది ఒక క్రమమైన రీతిలో మనం ప్రతి వారము బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే దయచేసి వ్యక్తిగతంగా నన్ను సంప్రదించండి. వారికి జూమ్ యొక్క పాస్వర్డ్ కానీ ఐడి కానీ వారికి అందిస్తాం. వారు సోమ, మంగళ, బుధవారాల్లో ఏదైనా ఒక రోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు, అనగా పడకకు వెళ్ళక ముందు మిగతా పనులను ముగించుకొని ఆ సమయంలో దేవుని వాక్య అధ్యయనం చేయడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మరి గత వారం దాదాపు 65 మంది ఈ వాక్య పఠనంలో పాల్గొని పొందారు. మరి దేవుని దీవెనలు పొందారు. మరి ఈ వారం నుంచి మరలా రేపటి నుంచి ఈ ధ్యానం కొనసాగుతుంటుంది, ఈ అధ్యయనం కొనసాగుతుంది. కాబట్టి మరి ఆసక్తి కలిగిన వారు, అనగా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో విందామని కాకుండా మీకు ఆసక్తి వాక్యాభిలాషులు అయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించాలని మనవి చేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.